Hi guys, this is Karishma. Today our topic is selenium. ఇంట్రడక్షన్ టు సెలీనియం అంటే ఈరోజు మనం ఏం తెలుసుకుందాము అంటే సెలీనియం అంటే ఏంటి, ఇది ఓన్లీ థియరిటికల్ పార్ట్ మాత్రమే, నాట్ ప్రాక్టికల్ సెషన్. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే సెలీనియం అంటే ఏంటి, అసలు సెలీనియం ఎప్పుడు కనుక్కున్నారు, ఎలా మార్కెట్లోకి వచ్చింది, దానికి సెలీనియం అని ఎందుకు పేరు పెట్టారు. సో ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకుందాం సెలీనియం గురించి. వాట్ ఈస్ సెలీనియం? సెలీనియం ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ టూల్. ఓపెన్ సోర్స్ టూల్స్ అని మనం దేన్ని అంటాము అంటే బ్రౌజర్లో మనం ఏ వెబ్ అప్లికేషన్స్ని యూజ్ చేసినా అవన్నీ ఓపెన్ సోర్స్ టూల్స్ అని అంటాం మనం. ఎందుకు అంటే నార్మల్గా మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి అంటే మనం లైసెన్స్ తీసుకోవాలి. కానీ ఈ ఓపెన్ సోర్స్ టూల్స్లో ఎలా అని అంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, లైసెన్స్ అనేది ఏది యూజ్ చేయనవసరం లేదు. Selenium is an open source tool used for automating the web applications. మనం ఈ సెలీనియం ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆటోమేటిక్ గా వెబ్ అప్లికేషన్స్ ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్నప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో అంటే ఇప్పుడు మనం అక్కడే కూర్చొని చాలాసేపు చేయాల్సి వస్తుంది, లాగిన్ అవ్వడం లేదా మనం టైప్ చేయడం, ఎంటర్ చేయడం, ఇన్పుట్ అవుట్పుట్ ఇలా ఇవన్నీ కాకుండా ఈ ఓపెన్ సోర్స్ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆ వెబ్ అప్లికేషన్ ఆటోమేటిక్గా అంటే ఒక యూజర్ యొక్క నీడ్ లేకుండా ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సెలీనియం కాంపోనెంట్స్. సెలీనియం అనేది ఒక టూల్ అనకూడదు మనం, సెలీనియం ఇట్స్ ఎ సూట్ అనమాట. సెలీనియంలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే సెలీనియం ఐడిఈ. ఐడిఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సెలీనియం ఐడిఈ అంటే ఏంటి అంటే రికార్డ్ అనమాట. రికార్డ్ చేసి ప్లేబ్యాక్ చేసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం మన మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్స్లో కానీ రికార్డ్ బటన్ ప్రెస్ చేసి మనం ఓపెన్ చేసినవన్నీ రికార్డ్ అవుతాయి కదా. సో అలాగే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు రికార్డ్ బటన్ ఆన్ చేసుకొని మనం ఏదైతే వెబ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ కానీ ఇన్పుట్ కానీ ఇచ్చి చేస్తామో అదంతా రికార్డ్ అవుతుంది కదా. సో దాన్ని మనం ప్లేబ్యాక్ చేసి స్క్రిప్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని సెలీనియం ఐడిఈ అంటాం. నెక్స్ట్ సెలీనియం ఆర్సీ. సెలీనియం ఆర్సీ అంటే రిమోట్ కంట్రోల్ అనమాట. రిమోట్ కంట్రోల్ అంటే మనకు తెలిసి మన నార్మల్ రిమోట్ కంట్రోల్ ఎలా యూజ్ చేస్తాము అంటే లైక్ టీవీ కానీ ల్యాప్టాప్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. సో దాన్ని రిమోట్ కంట్రోల్ అంటారు. సెలీనియం ఆర్సీ అనేది ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయడం లేదు. ఎందుకు అంటే దానికంటే ఒక మంచి టూల్ అనేది వీళ్ళు కనుక్కున్నారు కాబట్టి మనం అది ప్రెసెంట్ ఎక్కువ యూజ్ చేయడం లేదు, అసలు యూజ్ చేయడం లేదు. సో దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది నేను మీకు ఎందుకు చెప్పాను అంటే ఇది కూడా ఒక టూల్ ఉంది అని మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను. నెక్స్ట్ సెలీనియం వెబ్ డ్రైవ్. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం సెలీనియం ఐడియా అని చెప్పుకున్నాం కదా, ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డ్రాబ్యాక్స్ అన్ని మనకి ఎప్పుడు క్లియర్ అవుతాయి అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ మనం యూజ్ చేసినప్పుడు సెలీనియం ఐడిలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని ఎలిమినేట్ చేసి అది మనకి సెలీనియం ఐడిఏ కన్నా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కంపేరింగ్ విత్ సెలీనియం ఐడిఏ, Selenium WebDrive is some fast. So that's why we are using Selenium WebDriver. Next last one is Selenium Grid. Selenium Grid అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే డిస్ట్రిబ్యూషన్ మోడ్లో ఇది యూజ్ చేస్తాం. అంటే మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్ని యూజ్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేశాను అంటే ఒక ప్రోగ్రామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి 5 minutes పడితే అదే 5 programs ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, 25 minutes పడుతుంది. సో అలా కాకుండా ఈ సెలీనియం గ్రిడ్ అనేది యూజ్ చేస్తే అట్ ఏ టైం మనం ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. సో ఈ సెలీనియం గ్రిడ్ అనేది అప్పుడు యూజ్ చేస్తాం. ఇంకా వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇవంటే ఏంటి అని మాత్రమే చెప్పాను. సో నెక్స్ట్ ఏం తెలుసుకుందాము అంటే చెప్పాను కదా సెలీనియం అంటే ఏంటి, ఇప్పుడు సెలీనియం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నాం. నెక్స్ట్ అసలు సెలీనియం ఎప్పుడు కనుక్కున్నారు, ఎలా మార్కెట్లోకి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ సెలీనియం. సెలీనియం యొక్క హిస్టరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. థాట్ వర్క్స్ అనే కంపెనీలో జాన్సన్ హగ్గిన్స్ అని ఆయన వర్క్ చేస్తా ఉన్నారు. ఆయనకి ఒక ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు, అలాట్ చేశారనమాట. సో ఆయన ప్రతిసారి అక్కడ కూర్చొని అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇంకేదైనా ఫాస్ట్గా వర్క్ అవుతుందా అని
ఆయన వర్క్ ని ఆయన తగ్గించుకోవడానికి ఈ సెలీనియం అనేది కనుక్కున్నాడు. సో ఆయన వర్క్ ని తగ్గించుకోవడానికి సెలీనియం అనేది కనుక్కున్నాడు. సో ఆయన సెలీనియం అనేది కనుక్కున్న తరువాత వాళ్ళ ఆఫీస్ లో థాట్ వర్క్స్ అనే కంపెనీలో కొంతమంది డెవలపర్స్ కానీ లేదా టెస్టర్స్ కానీ ఉంటారు కదా, వీళ్ళు అండ్ ఇక్కడ పాల్ హ్యామంత్ ఉన్నారు కదా, ఆయనతో కలిసి ఎవరితో జాన్సన్ హగ్గిన్స్ తో కలిసి ఈ సెలీనియం అనేది డెవలప్ చేద్దాం, మనకు కూడా యూస్ అవుతుంది, మనం కూడా తనకి హెల్ప్ చేద్దాం అని. సో వీళ్ళంతా అప్పుడు ఒక డిసైడ్ చేసుకొని సెలీనియం ఆర్సీ అనేది 2005 లో రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేసిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ వల్ల, ఏదో సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల జాన్సన్ హగ్గిన్స్ అనే ఆయన గూగుల్ కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు 2007 లో. అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆయన సెలీనియం డెవలప్ చేయడం ఆపలేదు. ఎందుకంటే ఇది ఆయన కనుక్కున్న టూల్, ఆయన డెవలప్ చేస్తున్నాడు. సో ఆయన కంపెనీ షిఫ్ట్ అయినా కూడా ఆయన కనుక్కోవడం, దాని మీద రీసెర్చ్ చేయడం అనేది స్టాప్ చేయలేదు. ఆ తర్వాత ఆయన థాట్ వర్క్స్ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తరువాత సైమన్ స్టీవర్ట్ అనే ఆయన వెబ్ డ్రైవర్ అనే అప్లికేషన్ ని కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో జాన్సన్ హగ్గిన్స్ అండ్ టెస్టర్స్ ఆర్ డెవలపర్స్ పాల్ హ్యామంత్, వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారు అంటే సపరేట్ గా టూల్స్ ఉండడం ఎందుకు, ఒక దాని మీద మనం సరిగ్గా ఫోకస్ చేయలేము సపరేట్ గా ఉంటే అని చెప్పి ఒక గూగుల్ మీట్ పెట్టుకొని సెలీనియం వెబ్ డ్రైవ్ అనేది, అంటే సెలీనియం ఆర్సీని వెబ్ డ్రైవర్ ని కనుక్కున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, సైమన్ స్టీవర్ట్ అనే ఆయన జస్ట్ వెబ్ డ్రైవర్ మాత్రమే కనుక్కున్నాడు. జాన్సన్ హగ్గిన్స్ అనే ఆయన సెలీనియం ఆర్సీ అని కనుక్కున్నాడు. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకు వచ్చిందే సెలీనియం వెబ్ డ్రైవర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ థాట్ వర్క్స్ లో ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటి అంటే ఫిలిపి హ్యాంగ్రూ. ఈయన ఏం చేశాడు, ఈయన సైలెంట్ గా ఉండకుండా సెలీనియం గ్రిడ్ అనేది కనుక్కున్నాడు. సెలీనియం గ్రిడ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామని మాట్లాడుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ మోడ్ లో యూజ్ చేస్తాం, అంటే మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈయన కనుక్కున్నది ఏంటి, సెలీనియం గ్రిడ్. సో నెక్స్ట్, వై నేమ్డ్ యాజ్ సెలీనియం. సెలీనియం అని ఎందుకు మనం పిలుస్తాము అంటే, జాన్సన్ హగ్గిన్స్ అనే ఆయన సెలీనియం అని పేరు ఎందుకు తీసుకున్నాడు అంటే, మనకు మెర్క్యూరీ తెలుసు, కెమిస్ట్రీలో మాట్లాడతాం మనం మెర్క్యూరీ గురించి. మెర్క్యూరీ ఈజ్ అన్ ఎలిమెంట్ అనమాట. మెర్క్యూరీ అంటే పాయిజన్. సో ఆయన నార్మల్ గా ఒక జోక్ గా ఏం చెప్పాడు అంటే, ఒక మెయిల్ క్రియేట్ చేశాడు. ఆ మెయిల్ ఎవరికి సెండ్ చేశాడు అంటే, కొంతమంది యూజర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరైనా కానీ ఒక మెయిల్ సెండ్ చేశారు యాజ్ ఏ జోక్ గా. ఆ మెర్క్యూరీ అనేది తీసుకుని ఏమని అంటే, యూ కెన్ క్యూర్ మెర్క్యూరీ పాయిజనింగ్ బై టేకింగ్ సెలీనియం సప్లిమెంట్స్. అంటే మెర్క్యూరీ అనే పాయిజన్ ని మీరు సెలీనియం అనే సప్లిమెంట్స్ తీసుకుంటే క్యూర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక జోక్ ని ఫామ్ చేశాడనమాట. సో అప్పుడు ఈ యూజర్స్ కి డెవలపర్స్ కి అంతా ఏం అర్థమైంది, సెలీనియం అనేది ఈయన కనుక్కున్న ఒక టూల్ పేరు. సో ఇది ఏదైనా మనకు ఒకసారి ఫేమస్ అయింది అనుకోండి, దాన్ని మనం అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయలేము ఆ నేమ్ ని. సో ఇంకా ఆయన ఏం చేశాడు, సెలీనియం అనే నేమ్ బాగా ఫేమస్ అయింది కాబట్టి సెలీనియం అని ఆయన చేసిన టూల్ కి సెలీనియం వెబ్ డ్రైవర్ అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట. సో ఇది సెలీనియం గురించి. మనం ఇంతకుముందు సెలీనియం గురించి 4 పార్ట్స్ మాట్లాడుకున్నాం కదా, ఏంటేంటివి, సెలీనియం ఐడిఐ, సెలీనియం ఆర్సీ, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రిడ్. ఈ 4 అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో క్లియర్ గా తెలుసుకుందాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా ఐ విల్ గివ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.